హలో! పిల్లలు అందరూ రండి. మీ పెద్దవాళ్ళని కూడా కేకేయండి మళ్ళీ. కృష్ణ కథ తర్వాత భాగం చెప్పుకుందాం. ఇలా ఈ యశోదాదేవి ఆహ్, అంటే ఆయన బాలకృష్ణుడు కదా! 4 ఏళ్ళు, 5 ఏళ్ల పిల్లవాడే కదా! అనుకున్న ఆ దృష్టిలో ఉంది. నాయనా నిన్ను ఎవరు కట్టలేరు అని నువ్వనుకుంటున్నావు. నువ్వెవరికీ దొరకను అనుకుంటున్నావు. కానీ నేను కనుక తలుచుకుంటే నిన్ను పట్టుకోగలను. రోటికి వేసి కట్టేయగలను అని చెప్పి ఆవిడ అనుకుంటోంది. నిజానికి ఈవిడ ఆ పిల్లవాడు భగవంతుడని ఆవిడకి తెలీదు పాపం. తెలియక నిత్యం మరి ఆయనకి స్నానం చేయిస్తుంది. చక్కగా పాలిస్తుంది. అంటే దేవుడికి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! నిత్యం స్నానం అంటే స్నానం చేయించినట్లుగా మనం ఊహించుకుని ఆయనకి ఆహ్, హ్మ్, అర్ఘ్యం, పాద్యం అన్నీ ఇస్తాం. శుద్ధోదక స్నానం అంటాం. అలాగే నైవేద్యం అంటాం. పాలిస్తుంది చక్కగాను. కడుపు నిండా పాలు పట్టిస్తుంది ఆయనకి. తర్వాత నిద్రపుచ్చుతుంది. మనం ఏమో దాన్ని పావడింపు సేవ అంటాం. ఇలా ఆవిడకి భగవంతుడని తెలియకుండగానే ఆ కృష్ణ సాన్నిధ్యంలో కృష్ణుడి సేవ చేస్తోంది. ప్రతినిత్యం, ప్రతి క్షణం. పైగా ఆవిడకి ఒక్కడే కొడుకు. ఆ కొడుకే కృష్ణుడు, భగవంతుడు. అంచేత ఆవిడ ఆనందానికి కూడా అవధులు లేవు. 24 గంటలు ఆ కృష్ణలీలలన్నీ మనసులో తలుచుకుంటూ తెగ ఆనందపడిపోతోంది. దాంతోటి మరి అలాంటి భక్తురాలికి ఆ భగవంతుడు ఎందుకు దొరకడు? కానీ ఇవన్నీ ఆవిడకి తెలీదు. ఈయన భగవంతుడని తెలియదు. మనం ఇలా ఈ భగవంతుడికి ఇన్ని రకాల సేవలు చేస్తున్నాం తెల్లారిన దగ్గర నుంచి చీకటడిదాకా అని తెలీదు. కానీ ఆవిడ చాలా ధన్యురాలు. అంచేత ఆ భగవంతుడు ఆవిడకి ఎప్పుడో పట్టుబడిపోయాడు. ఎప్పుడైతే ఆవిడకి కడుపున కొడుకుగా పుట్టాడో అప్పుడే ఆవిడ ధన్యురాలయిపోయింది. ఆవిడ జీవితమే ధన్యమైపోయింది. అంచేత ఆవిడేమంటోంది, ఆవిడకి ఇవన్నీ తెలియవు. తెలియకుండానే ఈ తత్వాలన్నీ తెలియకుండా ఆవిడ నోటి నుంచి ఆ అంతరార్థాలన్నీ బయటపడుతున్నాయి. ఏమంటోంది, అది శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో ఉన్న దివ్య ప్రభావం అనమాట. అంటే భగవంతుడి సాన్నిధ్యంలో ఉంది కనుక, ఆ దివ్య ప్రభావం వల్ల ఆవిడ నోటంపట అలాగా మంచి మాటలన్నీ వస్తున్నాయి. భగవంతుడు మామూలుగా అయితే ఎవళ్ళకి పట్టుబడ్డు. కానీ నిష్టగా యోగ సాధన చెయ్యాలి. ఆహ్, ఈవిడ యోగ సాధన చేస్తోంది తెలియకుండానే, భగవంతుడని తెలియకుండానే ఒక సామాన్య బాలుడనుకుని ఈవిడ ఆ యోగ సాధనంతా అంటే 24 గంటలు ఆ భగవంతుడినే ధ్యానించుకుంటోంది. ఆయనకే సేవలు చేస్తోంది. ఆయనకే నైవేద్యాలు అవి అంటే ఆహారం అది పెడుతోంది, పాలు అవి పట్టిస్తోంది, రకరకాల పిండి వంటలు చేసి పెడుతోంది, అన్నీ చేస్తోంది. అంచేత ఆనంద స్వరూపుడిగా ఆయన కూడా ఆవిడకి పట్టుబడిపోయాడు. పట్టుబడడంతోటి ఆయన కావాలని పట్టుబడ్డాడు కనుక ఆవిడ పట్టుకుని ఆహ్, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నట్లు ఉన్న నేను మన అందరిలోనూ కూడా భగవంతుడున్నాడు. మనకది తెలీదు. మన అందరి జీవులు మనందరిలోనే కాదు, జీవులన్నిటిలో ప్రతి జీవిలోనూ అంతర్యామిగా లోపల ఉన్నాడు, దాగి ఉన్నాడు. ఉండి మనం ఏం కర్మలు చేస్తున్నామో చూస్తున్నాడు. మళ్ళీ మనకి వచ్చే జన్మలు కూడా ఆయన కూడా ఉండి, నేను చెయ్యలేదు ఈ తప్పు అనడానికి లేదు. తప్పు చేశామో లేదో ఆయన లెక్కెట్టుకుంటూ ఉంటాడు. ఈ ఈ వి మనకి రాబోయే శరీరాన్ని మళ్ళీ ఆయనే నిర్ణయిస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుడు ఈ తల్లికి, ఈ తల్లి ప్రేమకి కట్టుబడ్డాడు. కట్టుబడి ఈ నేను అనే ఇదుందే నేను, నేను అంటూ ఉంటాం మనం. ఈ నేను అనే ప్రజ్ఞ అత ఆ పిల్లవాడిని కట్టుబడతాడు. ఆ నేను అని అందరూ నేను, నేను అంటారు కదా! అంచేత ఆ నేను అనేదానికి అందరూ ఒకటే. అందరూ కూడా నేను, నేను అంటారు. అంచేత ఆ నేనెవరు? భగవంతుడు. ఆ భగవంతుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే కట్టుబడతాడు ఈ భగవంతుడు. అంచేత కృష్ణుడు ఆవిడ చేతికి చిక్కాడు. ఆవిడ తాడెట్టి కట్టేయబోతూ ఉంటేను. నాన్న ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటావు నువ్వు. ఒక చోట కుదురుగా, బుద్ధిగా ఉండవు. నీ ప్రవర్తనకి ఒక పద్ధతంటూ ఏమీ లేదేమిటి? ఒక్క క్షణం ఏమరపాటు చెందితే చాలు. ఎన్ని వేషాలైనా వేస్తావు నువ్వు. ఎక్కడికైనా వెళ్ళిపోతావు అని చెప్పి అంటోంది భగవంతుడిని. ఆయన
భగవంతుడు మరి సర్వాంతర్యామి. ఒక చోట కూర్చుంటాడా? ఆయన ఈ ప్రపంచాలన్నింటినీ సృష్టించాడు కదా! సృష్టించినప్పుడు ఆయన పోషించాలి మరి. పోషించి ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి. అందుకని ఆయన ఒక చోట ఉండడం అసలు సాధ్యం కాదు. ఇలా ఆయన గుణగణాలని ఆవిడ తెలియకుండానే వర్ణిస్తోంది. అంతటా ఆయనే అనే ఎరుక ఒక్క క్షణం మరచిపోతే చాలు. అన్ని జీవుల్లోనూ, అన్ని చోట్ల, ప్రతి అణువణువులోనూ ఆయనే ఉన్నాడు అనే మాట మర్చిపోయామంటే, మనకు కొంతమంది శత్రువులుగా కనిపిస్తారు. కొంతమంది మనకు ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారు. కానీ అందరూ కూడా భగవత్ స్వరూపులే అని ఎప్పుడైతే అనుకున్నామో, అసలు ఇంక ఈ బాధలే లేవు. శత్రుత్వం అనేదే లేదు. అందరినీ సమానంగా చూసుకోగలుగుతాము. కానీ అంతటి యోగ్యత, అంతటి మనస్సు మనకి ఉండదు. మనం కొంతమందిని ద్వేషిస్తాం. కొంతమందిని ప్రేమించగలుగుతాం. అలా కాకుండా ఆయన చెప్పేదేంటంటే, అందరిని ప్రేమించాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని నమ్మాలి. అలా నమ్మిన వాళ్ళకి ఆ భగవంతుడు చేదోడువాదుడుగా కూడా ఉంటాడన్నమాట. అప్పుడు ఏం చెప్తోంది, హ్మ్. ఎక్కడ పడితే అక్కడే ఉంటావు నువ్వు. ఎక్కడికి పడితే అక్కడికి పోతావు. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నానంటే అసలు ఇంట్లో ఉండవు. ఎక్కడ పడితే అక్కడే తిరుగుతుంటావు అంటోంది. ఈ భగవంతుడు మరి సర్వాంతర్యామి. అన్ని అన్ని చోట్ల ఉంటాడు. గుణాతీతుడు. ఆయనకి ఈ గుణం అని చెప్పి ఏం లేదు. అన్ని గుణాలు ఆయనవే. ఆయనకి నియమాలు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్విక్కడుండు, నువ్విక్కడ ఇది తిను, నువ్విక్కడ పడుకో అని చెప్పి ఈ నియమాలన్నీ, ఈ పని చెయ్యి, ఇలా నియమాలన్నీ శాసించడానికి ఆయనే ఆయన సర్వాంతర్యామి. అంచేత అన్ని చోట్ల అలా తిరుగుతూ అందరిని చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటాడు. ఇలా ఈ యశోద ఆవిడకి తెలియకుండానే ఈయన్ని అనేక రకాలుగా పొగుడుతూ ఉంటుంది. ఏ ఆయనకి మిత్రులు మనకి అందరిలోనూ మనం ఆ భగవంతుడినే చూసుకోగలిగినప్పుడు మనకి మిత్రులని ఉండరు, శత్రులని ఉండరు. అందరం ఒకటేనన్నమాట. మళ్ళీ చెప్తోంది. ఏమని? "ఒక అన్నయ్య అందరూ బెదురులేక నీళ్ళల్లో అదురు బెదురు లేకుండా నీళ్ళలో దూకుతావు వెళ్ళి. ఏ ఎంత పెద్ద బండనైనా ఎత్తేయడానికి ప్రయత్నిస్తావు. మరి కొండనెత్తాడు కదా! కొండనెత్తి వీళ్ళందరినీ గోపాలకుల్ని, గోవుల్ని ఈ అందరిని రక్షించాడు కదా! గోవర్ధనగిరి పర్వతాన్నెత్తి. పిల్లవాడు చూస్తే చిన్న పిల్లవాడు. ఆయన చిటికెన వేలు మీద ఎత్తేసాడు పైగాను. చేత్తోటి కూడా ఎత్తలేదు. చిటికెన వేలు మీద ఎత్తాడు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని. అంచేత నువ్వు కొండల్ని, గుట్టల్ని అన్నింటిని ఎత్తేస్తావు. మట్టిలో ఆడుకుంటూ ఉంటావు. పెద్ద పెద్ద స్తంభాలనైనా పట్టుకొని ఊపాలని చూస్తావు. ఆయన లక్షణాలని చెప్తోందనమాట. పరాయి ఇళ్ళ వాళ్ళ దగ్గరికెళ్ళి అల్పమైన వస్తువుల కోసం చేయి చాచి యాచిస్తావు. నీకు రాజసం ఎక్కువ. లోకం మీద పడి ఎన్నో జగడాలు తెస్తావు. అంటే ఊరంతా తిరుగుతూ ఉంటావు. అన్ని చోట్ల తిరుగుతూ ఉంటావు. రకరకాల దెబ్బలాటలు తెస్తూ ఉంటావు. నీళ్ల ప్రవాహాలకి అడ్డుకట్ట వేయాలని చూస్తావు. ఆ! ము ముసలివై నటిస్తూ కోతి చేష్టలతోటి అల్లరి చేస్తూ ఉంటావు. మొలకి గుడ్డ లేకుండా దిగంబరంగా పడి తిరుగుతూ ఉంటావు. ఈ దుడుకు చేష్టలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా ఉంది. ఇలాంటి చేష్టలన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదు. నీకు భయభక్తులు చెప్పి నిన్ను అదుపులో పెట్టడానికి ఎవళ్ళు లేరు కదా అని నువ్వు ఇలాగా కింద మీద తెలియకుండా ప్రవర్తిస్తున్నావు అంటోందావిడ. కానీ ఇందులో అంతరార్థం ఉంది అని చెప్తున్నారు. ఇందులో యశోదకు తెలియకుండానే భగవంతుని దశావతారాలు ఆవిడ స్మరించింది. ఎలా అంటే మత్స్యావతారం ధరించి ఆయన నీళ్ళలో తిరుగుతాడు. నీళ్ళల్లో అడుక్కంటా వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ పైకొస్తూ ఉంటాడు. అలాగా మత్స్యావతారంలో అలాంటి పనులన్నీ చేశాడు. తర్వాత కూర్మావతారం అంటే హ్మ్, తాబేలు అవతారం ఎత్తి వాళ్ళు రాక్షసులు, దేవతలు ఆహ్, అమృతాన్ని చిలకడానికి పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే, ఆ పర్వతం జారిపోయి కిందకెళ్ళిపోయేది. కిందకెళ్ళిపోతూ ఉంటే, "భగవంతుడా! ఓ విష్ణుమూర్తి మమ్మల్ని కాపాడని" చెప్పి వీళ్ళు మొరపెట్టుకుంటే, ఆయన కూర్మావతారం ఎత్తాడు. ఎత్తి ఆహ్, ఒక కో ఒక తాబేలు అవతారం ఎత్తి ఆ కొండ కింద చేరాడు.
దాని వీపు మీద చాలా గట్టి పొర ఉంటుంది. అంచేత దానికేమి రాపిడి తగలదు, నొప్పి రాదు. అందుకని ఆ కూర్మావతారం ఎత్తి, ఆ పర్వతం కిందకి దిగబడిపోకుండా కాపలా కాశాడు. అమృతం పుట్టేదాకాను. ఆహ్, అంచేత కూర్మావతారం. తర్వాత భూ ఆహ్, ఆహ్, భూదేవితోటి ఆడుకున్నాడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమినంతా చాప చుట్ట కింద చుట్టేశాడు. చుట్టేసి సముద్రంలో ముంచేశాడు. ముంచేస్తే ఆ భూదేవి "ఓ ప్రభూ నన్ను రక్షించండి. నన్ను కాపాడండి. నాకు ఉనికి లేకుండా సముద్రంలో ముంచేశాడు ఈ రాక్షసుడు" అని చెప్పి ఆవిడ మొరపెడితే అప్పుడు అప్పుడు ఈ ఆహ్, మా అదేంటిది వరహావతారం ఎత్తాడు. అంటే తెల్లటి పంది. తెల్లటి పందిలాగా తయారయ్యాయినా అది నిమిషాల మీద పుట్టడం, వెంటనే పెద్దదిగా ఎదిగిపోవడం, నీళ్ళల్లోకి చొరబడడం, ఎక్కడో నీళ్ళల్లో అట్టడుగున పడేసి ఉన్న ఆ భూదేవిని తన కూరలు 2 కూరలుంటే ఆ పందికి, ఆ కూరల మీద పెట్టుకుని ఆ భూదేవిని నీళ్ళపైకి తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళలో మునిగిపోకుండా నీళ్ళపైన నిలిపాడాయన. ఆ అవతారం ఎత్తావు. అందులో కూరల మీద నిలబెట్టావు. తర్వాత నరసింహావతారం. నరసింహ అవతారం ఎత్తినప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు. "ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి. ఎక్కడెక్కడ పడితే అక్కడే ఉన్నాడు విష్ణువు" అని చెప్పాడు. అయితే ఈ స్తంభంలో చూపించరా అబ్బాయి అని చెప్పి ఒక స్తంభాన్ని హిరణ్యాక్షుడు గదతోటి కొట్టాడు. కొట్టేసరికి ఆ స్తంభాన్ని పెళ 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 విరుచుకుంటూ అందులోంచి బయటకొచ్చాడు. తల భాగమేమో సింహం, శరీరం అంతా మనిషి. అలా నరసింహావతారం ఎత్తి వచ్చాడు. అలా వచ్చావన్నమాట నువ్వు. తర్వాత పరశురామ అవతారం. పరశురాముడిగా పుట్టి ఈ రాజులందరూ హ్మ్, చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ తరిమి తరిమి రాజన్నవాడు కనిపిస్తే చాలు చంపేశాడు. రా ఆ పరశురామ అవతారంలో తన గండ్రగొడ్డలి పట్టుకుని. రామావతారంలో సముద్రానికి వంతెన కట్టాడు. ఎంచేత సీతాదేవి లంకలో ఉంది. లంకలోకెళ్ళాలంటే సముద్రం అడ్డంగా ఉంది. అంచేత సముద్రానికి వంతెన కట్టాడు రాముడు. ఆ! అలా తర్వాత నాగలి పట్టుకుని ఉంటాడు బలరాముడు. ఆయనతోటి కలిసి కృష్ణుడుగా సాక్షాత్తు హరి అయి దిగి వచ్చాడు. కృష్ణుడి కింద అన్నగారితోటి కలిసి భూమి మీదకొచ్చాడు. ఈవిడ ఇన్ని చెప్తోంది. ఇన్ని కథలుగా తెలుసు ఆవిడకి. కానీ తన కొడుకే కృష్ణుడని మాత్రం తెలియదు. అది మాయ. హరిమాయ అది. ఆ హరిమాయ మూలాన్ని ఆయనకి ఆవిడకి చాలా సార్లు చూపించాడు. నేనే భగవంతుడినని నా పొట్ట నిండా ఇదిగో లోకాలన్నీ ఉన్నాయని చూడమని చూపించాడు కానీ, మళ్ళీ ఆ మాయ కమ్మించేయడం చేత ఆవిడ అవన్నీ మర్చిపోతోంది. ఆవిడకేం గుర్తుండటం లేదు. తర్వాత బుద్ధావతారం. బుద్ధావతారంలో ఈ బుద్ధుడు మేము గొప్ప, మేము గొప్ప అని రకరకాల ఈ ఆహ్, వైష్ణవులు గొప్ప, శైవులు గొప్ప, బౌద్ధులు గొప్ప ఇలా ఒక్కొక్క ఇది తీసుకుని మేము గొప్ప అంటే మేము గొప్ప అని వీళ్ళు కొట్టుకు చస్తూ ఉంటే ప్రజలందరూను. అప్పుడు ఆయన బుద్ధావతారం ఎత్తి ఆహ్, ఆయన లీలలు చూపించి వీళ్ళందరినీ మళ్ళీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. ఇక కల్కి అవతారం ఎత్తుతావుట. ఎందుకెత్తుతావో నాకు తెలీదు అని చెప్పింది. ఆ! నిన్ను లొంగ తీయడానికి నాకు సాధ్యం కాదనే కదా నీ ధైర్యం. నేను లొంగ తీసుకోవాలంటే నేను 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 నీకు లొంగను అని అనుకుంటున్నావు నువ్వు. కానీ నేను తలుచుకుంటే నేను ఏదైనా చేయగలను. నిన్ను లొంగ తీసుకోగలను. నిన్ను తాడుతో కట్టేయగలను అని అనుకుంటోంది. కానీ ఈయన భగవంతుడు. భూమి, ఆకాశం అన్ని చోట్ల ఆయనే ఉంటాడు. అంచేత ఆవిడ ఆయన కేవలం ఆయన ఆయన్ని నమ్ముకున్న భక్తులకొక్కళ్ళకే లొంగుతాడు. మిగతా వాళ్ళ ఎవ్వళ్ళకి లొంగడు. అది ఆయన లీల. సరే ఇంతవరకు చెప్పుకుందాం. మళ్ళీ రేపు తర్వాత చెప్తాను. ఉంటానమ్మా. జై శ్రీరామ్.